నమస్తే. నేను సిరి. ఎలక్షన్స్ టైంలో అయితే కూటమి ప్రభుత్వం ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చారు అని చెప్పేసి వైసీపీ నేతలు చెప్తున్నారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ విద్యుత్ ఛార్జీలు అయితే పెంచుతున్నారు అని చెప్పేసి ఏదైతే కూటమి మీద నిరసన వ్యక్తం చేస్తూ వైసీపీ నాయకులు అయితే రోడ్లు ఎక్కుతున్నారు. మరి ఏం జరుగుతుంది? ఎందుకు ఇంత నిరసన? అసలు ఏం జరిగింది? నిజంగానే మరి కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచుతుందా లేదా అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే అంటే ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఏంటంటే విద్యుత్ ఛార్జీలు ఇంకా పెంచేది లేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు వైసీపీ నేతలు ఏం చెప్తున్నారంటే అట్లా హామీ ఇచ్చి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు రోడ్లకి ధర్నాలు చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు దీన్ని ఎట్లా చూడాలి? నిజంగానే మరి పెంచుతున్నారా ఏంటి? అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక హామీలు ఇచ్చి వచ్చింది కూటమి ప్రభుత్వం. వచ్చిన తర్వాత వీళ్ళకి ఏ శాఖలో ఏం జరుగుతుందో అన్నది ఒక విధమైనటువంటి తవ్వకాలన్నమాట. తవ్వకాలు చేస్తుంటే గత ప్రభుత్వ తాలూకు పాపాలన్నీ బయటపడుతున్నాయి. దాంట్లో వచ్చింది విద్యుత్ ఛార్జీలది. సహజంగా అప్పట్లో మీకు తెలుసో లేదో విద్యుత్ సంస్కరణ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు అన్నప్పుడు అతని ప్రభుత్వం కూలిపోయింది. మ్యాక్సిమం ఏ ప్రభుత్వం నిజంగా ప్రజల మీద ఒక విధమైన ప్రేమ ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కూడా ప్రజల మీద విద్యుత్ భారాలు వేయాలని చూడదు. కొన్ని తప్పని పరిస్థితులు ఉంటాయి. తప్పని పరిస్థితులు కల్పించింది ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీకు గుర్తుందో లేదో 2019లో వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తీసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాలు రద్దు. అప్పట్లో ఒప్పందాలు రద్దు చేశారు. రద్దు చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా చివాట్లు పెట్టింది. అది ఒకసారి అటువంటి ఒప్పందాలు రద్దు చేయకూడదు, దానివలన చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. అయినా వినక మళ్ళీ అదానీ వాళ్ళతోటి సోలార్ పవర్ ఏ విధంగా ఒప్పందాలు చేర్చుకున్నారో ఈ మధ్యకాలంలో వచ్చింది కదా. 8,000 కోట్లు 7,500 కోట్ల రూపాయలు ఇవన్నీ వచ్చినాయి బయటికి. ఈ రోజున వాళ్ళు వచ్చి విద్యుత్ ఛార్జీలు పెంచేస్తున్నారు, పెంచమని చెప్పి వచ్చారు కూటమి ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు కదమ్మా. గత హయాంలో 2019-24 మధ్యకాలంలో ధరలు పెంచి బయట నుంచి కొనుక్కోవడం, ఆ కొనడానికి మధ్యలో లంచాలు తీసుకోవడం, దానివల్ల ప్రజలకు ఒక విధమైనటువంటి కరెంటు బిల్లు 300 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు 1,300-1,400 రూపాయలు కరెంటు బిల్లు రావడం, దాంట్లో అనేకమైన సర్ఛార్జీలని ట్రూ అప్ ఛార్జీలని అని రకరకాల వేయడం జరిగింది. అసలు ఆ బిల్లు ఆ ఛార్జీలు అంటే ఎవరికి అర్థమయ్యే ఛార్జీ కాదు. మేమైనా కరెంటు బిల్లు కట్టాలంటే కింద ఎంత వచ్చింది కరెంటు బిల్లు అని చూసుకోవడం, కట్టుకోవడమే. కట్టకపోతే ఫైనల్ డేట్ నాడు వాడు ఫీజు పట్టిపోతాడు, తర్వాత పెనాల్టీతో కట్టుకోవాలి. ఇటువంటి ఇబ్బందులు అన్నీ ఉంటేనే కట్టేస్తారు ఎవరన్నా. విద్యుత్ భారాన్ని అంత దారుణంగా మోపేసి, అంటే మేము మాట్లాడితే మేము ఈ పథకాలు ఇచ్చాం, ఆ పథకాలు ఇచ్చాం, అకౌంట్లో డబ్బులు వేసామని చెప్పినటువంటి వాళ్ళు విద్యుత్ ఛార్జీలు విపరీతమైన భారాలు చేసి ట్రూప్ ఛార్జీలని, మీకు అర్థమైంది ట్రూప్ ఛార్జీలు అంటే 2014 ఏప్రిల్ నుంచి 2019 మార్చి వరకు ట్రూప్ ఛార్జీల కింద 2019-24 మధ్యలో వేశారు. అంటే మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటమ్మా, నువ్వు 2019లో ఒక ఇంట్లోకి అద్దెకి వెళ్ళావు, నీ కరెంటు బిల్లు వచ్చింది, మీరు కడతా ఉంటారు. మీ హౌస్ ఓనర్ బిల్ ఇస్తారు, మీరు కట్టుకోవాల్సిందే కదా, కట్టుకోవాలి. ఆ బిల్లో ట్రూప్ ఛార్జెస్ అని అమౌంట్ ఉంటుంది. ఆ ట్రూప్ ఛార్జెస్ మీరు వాడుకున్నది కాదు, మీకంటే ముందు ఖాళీ చేసి 2014-19 మధ్యలో ఉన్నారు చూసారా, వాళ్ళు వాడిన కరెంటు బిల్లులోని ఎక్స్ట్రా బిల్ అంతా మీకు వస్తుంది. అంటే వాడుకున్నది వాళ్ళను భారం మీ మీద ట్రూప్ ఛార్జీలు. అటువంటి దారుణంగా ప్రజలను ఒక విధమైనటువంటి ఇబ్బందులు గురి చేసినటువంటి వాళ్ళు ఈ రోజు వచ్చి విద్యుత్ ఛార్జీలు పెంచేస్తానంటుంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి అంటుంటే దానికి పాపం నువ్వు పాపం చేసి ఈరోజు నువ్వు గగ్గోలు పెడుతున్నావు. అన్ని విషయాలు అంతా విద్యుత్ ఛార్జీలనే కాదు, ఆరోగ్యశ్రీకి సంబంధించిన నిధులు బకాయిలు పెట్టింది వాళ్ళు, నిధులు వాళ్ళకి బకాయిలు చెల్లించట్లయితే అలర్ చేస్తుంది ఇప్పుడు వాళ్ళే. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలు బకాయిలు పెట్టింది వాళ్ళే, ఇప్పుడు అలర్ చేస్తుంది వాళ్ళే. చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రాన్ని ఇన్ని రకాలుగా సర్వనాశం చేయాలో ఆర్థిక పరంగా అన్ని రకాలుగా సర్వనాశం చేశాడు జగన్మోహన్ రెడ్డి. మొత్తం వ్యవస్థలను విధ్వంసం చేసి వచ్చాడు. ఇప్పుడు జరుగుతుంది చూడు రేషన్ రైస్ గురించి, ఎక్కడ తవ్వినా రేషన్ రైస్ వస్తుంది. ఇప్పుడు బొగ్గన గారి గొడవల్లో పడ్డాయి, మొన్నటి వరకు పేరు నానిది. ఎన్ని రకాలుగా దోషేయాలో అన్ని రకాలు దోషేశారు. ఆఖరికి కాకినాడ పోర్టు విషయంలో కూడా కేవీ రావు గారు ఏం మాట్లాడారో మనం చూసాం. నేంటే ఇన్ని విధ్వంసాలు చేసిన వాళ్ళు బయటకు వచ్చి ఈ రోజున రాష్ట్రాన్ని ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు మాట్లాడుతుంటే నాకు ఒక సామెత పదే చెప్తూ ఉంటాను నేను. వీరప్పన్న ఉంటాడు కదా, ఏమంటాడు, గంధపు చెక్కల దొంగ వీరప్పన్న ఉంటాడు. వీరప్పన్నే బాధపడితే ఎలా ఉంటుందమ్మా, గంధపు చెట్లు మాయమైపోతున్నాయి, అటవీ సంపదను దోచేస్తున్నారు అని గంధపు చెక్కల దొంగ వీరప్పన్న బాధపడితే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ బాధపడుతుంటే.
విధ్వంసం చేసింది వాళ్ళు వచ్చి బాధపడుతున్నారు మరి విచిత్రంగాను. గత 5 సంవత్సరాల్లో దాదాపు 30 సంవత్సరాలు వెనక్కి లాక్కుపోయారు రాష్ట్రాన్ని. అందుకనే కదా ప్రజలు ఒక భయంతో ఓటేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం రాకూడదని కులాలు మతాలు ప్రాంతాలకు చూడకుండా 151 నుంచి తీసుకొచ్చి 11 స్థానాల్లో కూర్చోబెట్టారు. నిజంగా మంచి చేస్తే ప్రజలు ఎవరికి నెత్తిన పెట్టుకుంటారు? ప్రజలు మంచి ప్రభుత్వాన్ని ఎప్పుడు నెత్తిన పెట్టుకుంటారు. తప్పులు ఉంటేనే ఖచ్చితంగా అధికార మార్పిడి జరుగుద్ది. అదే కదా జరిగింది. మళ్ళీ సిగ్గు లేకుండా రోడ్డు మీదకి వచ్చి విద్యుత్ ఛార్జీలు పెంచేస్తున్నారు అంటే అసలు విద్యుత్ ఛార్జీలు పెంచవలసినటువంటి అవసరం ఏర్పరిచింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడు ఎలా మాట్లాడతావు నువ్వు? అంటుంది వాళ్ళందరూ వచ్చి నిన్న రకాలుగా వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు. ఒక పక్క నుంచి మీ పార్టీలో అందరూ వెళ్ళిపోతున్నారు. నిన్న కూడా కర్నూలు నుంచి ఎవడో బయటకు వెళ్ళిపోయాడు ఇంతియాజ్ గారు. అలా ఈ పార్టీ ఖాళీ అవుతుంది. నీ పార్టీ మీద దృష్టి పెట్టుకోవడం అంటే దాన్ని డైవర్ట్ చేసుకుంటారన్నమాట. మా పార్టీ ఇంకా బలంగానే ఉందని చెప్పుకోవడానికి ఏదో రకంగా బురద జల్లాల బయట అనేటువంటి చేసే కార్యక్రమంలో భాగంగానే ఈ విద్యుత్ ఛార్జీల పెంపు మీద వాళ్ళు మాట్లాడే మాటలు. నేను ఏమంటున్నానంటే సంపద సృష్టిస్తున్నారు ఇక్కడ. గతంలో సంపదకి ఆదాయానికి కూడా వ్యత్యాసం తెలిసేది కాదు వాళ్ళకి. కేవలం అప్పులు చేయడం, అకౌంట్లో వేయడం అదే ప్రభుత్వంగా భావించారు. అదేవిధంగా రాష్ట్రాన్ని సొంత ఎస్టేట్గా చూసుకున్నారు. ఇది మా రాష్ట్రం, మా ఎస్టేట్, ఇది ఎలాగైనా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని సొంత ఎస్టేట్గా భావించి దోసేశారు. ఈ రోజున ఆ బాధ వాళ్ళ ఉంది. అంటే పాపం దోచుకోవడానికి ఏం కనపట్టలేదు కదా అని చెప్పేసి ఒక పక్కన కూటమి ప్రభుత్వం ఒక సంపద సృష్టించానే ఇటువంటి దుర్మార్గులందరి మీద దృష్టి పెట్టింది. ఈ రెండు ప్యారలల్గా జరుగుతున్నాయి. దాంతో ఎప్పటికైనా జైలుకి వెళ్ళిపోవాలన్న బాధ, భయం వాళ్ళకు ఉన్నాయి. ఏంటంది ఈ రోజుకి రాష్ట్రానికి సంబంధించినటువంటి మిగతా అన్ని రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం వైపు చూసేటువంటి విధంగా పారిశ్రామికతలు వేస్తున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు, అనేక రకాల కంపెనీలు వస్తున్నాయి, అమరావతి కలకలాడుతుంది, పోలవరం పనులు స్టార్ట్ అవుతున్నాయి. రాష్ట్రం మిగతా అన్ని చోట్ల కూడా వివిధ ఇండస్ట్రీస్, ఐటీ ఇండస్ట్రీస్, ఫార్మా ఇండస్ట్రీ అన్నీ వస్తున్నాయి, ఒప్పందాలు జరుగుతున్నాయి. దాంతో చూసి తట్టుకోలేక ఏదో రకంగా ప్రజల్లో మళ్ళీ విషబీజాలు నాటాలి అనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు, కానీ వాళ్ళు చేసినటువంటి వాళ్ళు పిలిపించినటువంటి కార్యక్రమాలు దేనికి కూడా ప్రజాస్పందన లేదు కదా. ఓ 10 మంది మీ పార్టీ కార్యకర్తలు ఉంటారు, ఇప్పుడు ఉండేవాళ్ళు, ఎప్పుడు వాళ్ళని వేసుకుని ఏదో జరిగిపోతున్న రాష్ట్రంలో అని చెప్పేసి ధర్నాలు చేయడం. ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే ఢిల్లీలో కూర్చొని ధర్నాలు చేశారు. అంటే కంటిన్యూస్గా ధర్నాలు అంతే. అంటే మా పార్టీ ఇంకా బతికే ఉందని చెప్పుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగమే తప్ప ఇంకోటి కాదు. ఒక పక్క నుంచి ఆ పార్టీని నమ్ముకున్నటువంటి, ఆ పార్టీని మోసినటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ పక్క నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, మా పార్టీలో నాయకులకు మాకే విలువ లేదు, కార్యకర్తలకు విలువ లేదు, మళ్ళీ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి, సమయం కూడా ఇవ్వకుండా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయమంటాం, నువ్వేమో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ప్రెస్ మీట్లు పెడతావు, నువ్వు బాగానే ఉంటావు, మా పరిస్థితి ఏంటి అనేటువంటి మాటలు నాయకులు చెప్తున్నారు. అవంతి శ్రీనివాస్ మాట్లాడాడు కదా, మన కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి కదా, 6 నెలల్లో రోడ్డెక్కి ధర్నాలు చేయమంటాం ఏంటి అనే మాట మాట్లాడాడు కదా. ఈయనకేంటి, బంగారంలో తాడేపల్లి ప్లాస్లో ప్రెస్ మీట్ పెడతాడు, అక్కడి నుంచి వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో దాక్కుంటాడు. పోయేది ఎవరో కింద ఉన్నవాళ్ళు కదా. నేను అంటుంది ఈ రోజుకైనా ప్రతిపక్ష పార్టీగా నీకు 151 నుంచి 11 ఇచ్చినప్పుడు నన్ను ఎందుకు 11 స్థానాలకు పెట్టారు, నేను మంచి చేస్తే నాకు ఎందుకు ఇంత శిక్ష పడింది అని ఒక ఆత్మపరిశీలన చేసుకోవాలి. అదే సందర్భంలో నిజంగా ప్రభుత్వం నేను లోపాలు ఎత్తి చూపాలి. ఇవో ఇక్కడ లోపల జరుగుతుంది, ఇక్కడ లోపల జరుగుతుంది, ఎత్తి చూపండి, తప్పులేదు. అంతే తప్ప లేనిది ఉన్నట్టుగా భ్రమలు సృష్టించి ప్రభుత్వం మీద బురద జల్లాలి, మళ్ళీ ఏదో జమిలీ ఎన్నికలు అంటున్నారు కదా, మధ్యలో వచ్చేస్తుంది, మళ్ళీ గవర్నమెంట్లోకి వచ్చేస్తాను, ఇది భ్రమల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలు మొత్తం రాజకీయాలలో లేకుండా చేసేస్తారు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, రాజకీయం, ఇదో ఏమంటారు, ప్రజాస్వామ్య దేశమే కానీ రాచరికమేం కాదు, మీరేం ప్రభువులు ఏం కాదు. మీరు శాశ్వతంగా ఉండడానికి ఖచ్చితంగా ప్రజల నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి. ఈ రోజున రాష్ట్రం సుభిక్షంగా ముందుకెళ్తుంది, అందరూ హర్షిస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని అభివృద్ధి వారు చూస్తున్నారు. కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి. మీరేమిటంటే నిజమైనటువంటి ఒక ప్రతిపక్ష పార్టీ అయితే బాధ్యతగా సపోర్ట్ చేయాలి, చేసి లోపాలను ఎత్తి చూపండి. అంతే తప్ప అసెంబ్లీకి రాకుండా రోడ్ల మీద ధర్నాలు చేయాలి, లేకపోతే ఆడపల్లి ప్యాలెస్లకు వచ్చి ప్రెస్ మీట్లు కొట్టాలంటే మిమ్మల్ని అక్కడికే పరిమితం చేస్తుంది. వచ్చే 2029 ఎన్నికలు కూడా మీరు కేవలం 11 నుంచి ఏ ఓట్లోకి వెళ్ళిపోతారో తెలియదు. ఇప్పటికైనా ఆలోచించుకుని ప్రజల పక్షాన్ని నిలబడండి మాత్రమే చెప్పగలం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.